మీది మ్యూట్ ఉంది. మ్యూట్ ఉందా? ప్రసాద్ గారు మీది మ్యూట్ ఉంది. గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేశారే. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. సృజన ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా సార్? యా అందరి వాయిస్ వినిపిస్తుంది. అందరి నుంచి గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు 2-3 సార్లు చెప్తున్నారంటే నా వాయిస్ మ్యూట్ అయింది, నాకు తెలియదు. అందరికి ఆల్ బిహాఫ్ టీమ్ లైన్స్ తరపున వెల్కమ్. ఓకే సార్. సో ఎవరైతే ఇక్కడ ఎవరు యాక్టివ్ ఉన్నారో శుభోదయ్ గారు, రామూర్తి గారు మీ ఫేస్ కనిపించలేదు నాకు సార్. గుడ్ మార్నింగ్ కడప. యా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శేషాద్రి కడప సార్. యా గుడ్ మార్నింగ్ సార్. మోహన్ రావు గారు అండ్ రామమూర్తి గారు సీనియర్ మోస్ట్ పీపుల్ నాకు ఇన్స్పిరేషన్ అండి. సో మీ అందరూ ఒకసారి బిఫోర్ స్టార్టింగ్ సెషన్ జస్ట్ ఐ వాంట్ టు సీ యువర్ ఫేసెస్. అంటే మీ కాన్ఫిడెన్స్ నేను తీసుకుంటున్నా, ఇప్పుడు లాక్కుంటున్నా. అలాగే ఖమ్మం ప్రసాద్ గారు రీసెంట్ గా వచ్చి చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. మార్నింగ్ చాలా 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 ఎనర్జీ పెరిగింది సార్. గమనిస్తుంటామండి. Now I am 66 sir. How are you my face? You are not 66 now. You are becoming now. Yeah, day by day. 46. Yeah. Thank you అండి. Thank you sir. నీళ్ళు పోసినమ్మా. ఓకే సార్. ప్లీజ్ అన్మ్యూట్. ప్లీజ్ మ్యూట్ అండి. ఓకే సార్. ప్లీజ్ మ్యూట్. ఓకే. సార్ మైక్ ఆన్ చేసుకోండి మీరు. రైట్ సార్, మైక్ ఆన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో అందరు కూడా చాలా హ్యాపీ అండి. సో ఎవరి సాటర్డే మీతో ఇలాగా కలవడానికి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ఎందుకంటే ఇంతమంది ఎనర్జీ నేను తీసుకుంటాను అనమాట. నేను ఎప్పుడు కూడా నా వీక్నెస్ ఏంటంటే నేను అందరి దగ్గర నుంచి ఎనర్జీ తీసుకుంటాను, నేను చూస్తానే. ఓకే ఫ్రెండ్స్. సో అందరికి కూడా సండే నుంచి సాటర్డే వరకు డిఫరెంట్గా మనకు ఏదైతే మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు కానీ, అంటే ట్రైనింగ్ సిస్టమ్స్ కానీ, అంటే ఇన్ఫర్మేషన్ సెక్షన్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనకు చాలా మనము రెగ్యులర్గా రన్ చేస్తున్నాం. సో డిఫరెంట్ పీపుల్ ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా వచ్చి మనతో మాట్లాడడం జరిగింది. చాలా ఎడ్యుకేషన్ మనకు ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది, చాలా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. కరెక్టా? ప్రతిరోజు మనం వస్తున్నాం ఏదో తెలుసుకోవాలని, ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకోవాలని. కరెక్టా? సో ఫైనల్ గా వచ్చి నేను చాలా మంది నాకు చెప్తుంటారు, సో ఫైనల్ డే అనమాట, సాటర్డే ఎండ్ కదా, వీకెండ్ అనమాట. వీకెండ్ లో ఏంటంటే సార్ మాకు కొద్దిగా బ్యాటరీ ఛార్జ్ కావాలి, బూస్టప్ కావాలి అంటారు. కరెక్టా? మాకు కొద్ది ఛార్జ్ చేయాలి అంటారు. అంటే ఆ ఛార్జ్ చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, అందరినీ ఛార్జ్ చేయడానికి. ఓకేనా? సో ఆల్రెడీ ఛార్జ్ ఉండే పీపుల్ కి అవసరం లేదు, ఒకవేళ ఓవర్ ఛార్జ్ అవుతుంది. సో లో ఛార్జ్ ఉంది, ఎవరికైతే లో ఛార్జ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ సెషన్ గ్యారంటీగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో అది ఖచ్చితంగా. సో అందువల్లనే ఈరోజు చూడండి, మనం ఏదైతే న్యూయంగ్ అనే ప్రాజెక్ట్ ని మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వి కంప్లీటెడ్ మోర్ దెన్ 4 months అయింది. కరెక్టా? మోర్ దెన్ 100 days గడిచిపోయింది. 120 days ని కూడా మనం క్రాస్ అయ్యాం ఆల్రెడీ 15th కి. ఈ 4 month జర్నీలో రకరకాలుగా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. అది ఏంటనేది తర్వాత నేను చెప్తా. దానికంటే ముందు ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలంటే ఒక టాపిక్ ఏంటి అంటే ఫోకస్ అండి. లాస్ట్ వీక్ నేను కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడాను, ఈరోజు మన ఫోకస్ అన్నమాట. ఈ ఫోకస్ అనేది మన ఫోకస్ ఎలాగ ఉండాలి టు అచీవ్ అవర్ గోల్స్. ఓకేనా? మన గోల్ ని మనం అచీవ్ చేయడానికి మన ఫోకస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. ఫ్రెండ్స్, దీని గురించి కొద్దిగా మనం డిస్కస్ చేసి తర్వాత మనం వేరే టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, ఈ ఫోకస్ అన్నప్పుడు జనరల్ గా మనకి ఏంటంటే మన గోల్ అనేది ఉంటుంది కదా. ప్రతిసారి మనం గోల్ గురించి మాట్లాడతాం. ఈ గోల్ అని మాట్లాడినప్పుడు చాలా మందికి ఏంటంటే మన థియరాటికల్ గా చాలా ఉంటాయండి. స్మార్ట్ గా ఉండాలి, SMART అంట. కరెక్టా?
అంటే గోల్ అనేది స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి, అటైనబుల్ గా ఉండాలి, రిటర్న్ గా ఉండాలి, అలాగే టైం లిమిట్ ఉండాలి. జనరల్ గా ఇదంతా థియరీ అండి, జనరల్ గా ఇదంతా కూడా థియరీ. నేను దాని గురించి కూడా మాట్లాడట్లే, ఈరోజు థియరీ గురించి మాట్లాడట్లే, మీరు రాసుకోమని చెప్పట్లే, ఎలా చూడాలని చెప్పట్లే. కానీ మన ఎప్పుడు కూడా అన్నిటికంటే కూడా మించి మనకి ఈ రోజు నేను మీకు చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటి అంటే మైండ్ సెట్టింగ్, మైండ్ సెట్ అండి. ఇవన్నీ కాదు, ఇవన్నీ ఉండాల్సిందే, కానీ మైండ్ సెట్, మన మైండ్ లో ఏదైతే మనం సెట్ చేసుకుంటామో అదే మనల్ని నడిపిస్తుంది. అదే ఈరోజు ప్రాక్టికల్ గా సాధ్యమైంది. అదే నా 25 years లో నేను దాన్నే ఫాలో అవుతున్నా. ఇదే ఈ సక్సెస్ ఫార్ములానే నన్ను నడిపిస్తా ఉంది, నాతో పాటు వచ్చిన అందరినీ నడిపిస్తుంది. సో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మనము సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నామంటే కారణం ఏంటంటే మన మైండ్ సెట్టింగ్. ఈ మైండ్ సెట్టింగ్ కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఆ మైండ్ సెట్ అనేది ఎట్లా ఉంటే మన కమిట్మెంట్ ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక బెస్ట్ నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను, షేర్ చేసుకుంటున్నా. ఒక చిన్న స్టోరీ అండి. ఇది యాక్చువల్ గా చాలా ఓల్డ్ అనమాట, చాలా వెనక్కి వెళ్ళిపోదాం మనం. 1950s లో ఒక పెద్ద ఆయన అనుకోకుండా ఆ రోజు ఏడుస్తున్నారు, ఇంట్లో కూర్చొని బోర్న ఏడుస్తున్నాడు, విలిపిస్తున్నాడు. ఆ విలిపిస్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చాడండి. అబ్బాయి ఏజ్ ఎంత అంటే 9 years అండి. అబ్బాయి ఏజ్ ఎంత 9 years. ఆ 9 years అబ్బాయి వాళ్ళ తండ్రిని చూసి, ఎందుకు డాడీ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇలా చూడలేదు కదా, ఎందుకు మీరు దుఃఖంతో ఉన్నారని అడిగితే ఆయన ఒకటి చెప్పాడనమాట. అప్పట్లో మనకు తెలుసు, స్టార్టింగ్ లో ఫుట్బాల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫుట్బాల్ అనేది ముందు నుంచి ప్రాచుర్యం ఉందన్నమాట. మన క్రికెట్ కంటే కూడా ముందు నుంచి ఫుట్బాల్ ఉండేది, కరెక్టా? ఆ గేమ్ చాలా లవర్ అయినా, ఒక ఫుట్బాల్ లవర్ అయినా, ఆ రోజు వాళ్ళ దేశం, వాళ్ళ కంట్రీ వరల్డ్ కప్ లో కోల్పోయారనమాట. అంటే ఓడిపోయారు, వరల్డ్ కప్ ను పోగొట్టుకుంది ఆ కంట్రీ. అప్పుడు ఆయన ఒక ఫుట్బాల్ లవర్ గా చాలా దుఃఖం వచ్చింది. ఈ రోజు మనందరూ కూడా తెలుసు కదా, మన ఇండియన్ క్రికెట్ టీం ఎక్కడైనా కూడా మనం ఓడిపోయామంటే చాలా మంది దుఃఖిస్తారు, బాధపడతారు, కరెక్టా? అలాగా ఆయన కూడా బాధపడ్డాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్పాడు, ఒకటే తీసుకున్నాడు అతను కమిట్మెంట్. ఏంటి అంటే, డాడీ ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తున్నా, నెక్స్ట్ వరల్డ్ కప్ అంటే నెక్స్ట్ రాబోయే టైంలో ఖచ్చితంగా నేను వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేస్తాను. వరల్డ్ కప్ లో ఫుట్బాల్ టీమ్ లో మన దేశం తరఫున నేను వరల్డ్ కప్ ఆడి వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా నేను కప్పు సాధిస్తానని ఒక కమిట్మెంట్ తీసుకున్నాను ఆయన 1950లో. అలాగా 1958 అప్పుడు రియల్ గా చెప్పాలంటే వాళ్ళకి ఆ స్తోమత లేదండి, వాళ్ళకి ఆ స్తోమత లేదు. అబ్బాయి ఒక టీ దుకాణంలో పనిచేసే అబ్బాయి, ఒక టీలో ఏమొస్తుందండి, చాలా పూర్ కండిషన్. ఏమైనా ఫుట్బాల్ కొనేదానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఫుట్బాల్ కొనడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఆ ఫుట్బాల్ కొనడానికి పరిస్థితి లేదు కాబట్టి ఏం చేశారంటే, అప్పట్లో మన అంటే మనం సాక్స్ లో ఏం చేశాడంటే చిన్న చిన్న పేపర్లు, వేస్ట్ పేపర్స్ అన్ని పెట్టి ఫుట్బాల్ ఆకారంలో పెట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగ అంచెలంచెలుగా ఇన్వాల్వ్ అయ్యి 1958లో చూడండి, 1958లో అంటే కేవలం 8 years, అంటే అతని వయసు, అబ్బాయి వయసు కేవలం 16 to 17 years అండి. ఒక 17 years లో అతను వరల్డ్ కప్ లో ఒక సభ్యుడిగా ఉండి ఆ వరల్డ్ కప్ లో ఆ కంట్రీకి అందించినారు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 8 years. ఇది రియల్ స్టోరీ అండి. సో అలాగా 3 వరల్డ్ కప్స్ అండి. 3 వరల్డ్ కప్స్ లో కూడా అతను ఆ కంట్రీకి అందించినటువంటి వండర్ఫుల్ పర్సన్ అండి. అచంచలంగా ఎదుగుతూ ఒక రికార్డ్ ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి అండి. 20th centuryలో టాప్ 100 ఇన్ఫ్లుయెన్సర్స్ లో, టాప్ అంటే మనం మొత్తం వరల్డ్ లో టాప్ 100 ఇన్ఫ్లుయెన్సర్స్ లో అతను కూడా ఒక పర్సన్. మొత్తం వరల్డ్ లో తీసుకున్నామంటే ఒక టాప్ ఫోటోగ్రాఫిక్ వ్యూస్ ఎక్కువ వచ్చిన వ్యక్తుల్లో కూడా అతను ఒకడు. ఆ వ్యక్తి ఏమీ లేని పరిస్థితి నుంచి, కనీసం ఫుట్బాల్ కూడా కొనలేని పరిస్థితి నుంచి 3 వరల్డ్ కప్స్ ని సాధించి వరల్డ్ లో, మీకు తెలుసు ఈరోజు ఫుట్బాల్ లో ఎంతో మంది ఉన్నారు. మారడోనా నాకు తెలిసి నాకు ఫేవరెట్ ప్లేయర్ అండి, డిగో మారడోనా, క్రిస్టీ. సో ఇలాంటి వీళ్ళందరినీ కలిపితే కూడా ఇప్పుడు ఏం విశ్లేషిస్తుంటే, ఇలాంటి వాళ్ళందరి ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ ఒకటైతే
ఆయన ఒకడండి. అలాంటి రికార్డు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మందికి తెలియకుండా పోవచ్చు. అతని పేరు నిక్ నేమ్ ఏంటంటే పీలే అండి, పిఎల్ఈ పీలే గారు. ఎందుకంటే 2022 డిసెంబర్లో అతను రీసెంట్ గా చనిపోయారండి, 82 years ఏజ్ లో. అతని పేరు ఎందుకు మనం చెప్తున్నామంటే ఇప్పుడు ఈ రోజు నేను అతను ఎందుకు ఇన్స్పిరేషన్ గా మీ ముందు నేను పెడుతున్నానంటే ఫ్రెండ్స్, అక్కడ నేను తీసుకునేది ఏంటి అంటే పీలే గారు ఆయన మైండ్ సెట్ ని ఎలా చేసుకున్నారు చూడండి. ఏమీ లేని పరిస్థితుల్లో, ఏమీ తెలియదు, అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక లక్ష్యం కోసం ఒక గోల్ సెట్ చేసుకొని ఒక కమిట్మెంట్ తోటి స్టార్ట్ చేస్తే ఈరోజు రికార్డు క్రియేట్ అయిపోయింది, ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. దీనికి కారణం ఏంటి అంటే ఆయన ఒకసారి అందరూ ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పడం ఏంటంటే చాలా విషయాలండి. ఎందుకంటే ఆ 2022లో బీబీసీ వాళ్ళు ఆయన యొక్క స్టోరీని ప్లే చేయడం జరిగిందండి, దాన్ని నేను గమనించినాను. ఆయన చెప్పడం ఏంటి అంటే ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే, సార్ మీరు ఇలాగ మీరు దీన్ని సాధించగలుగుతున్నారు ఏంటి, మీ యొక్క విజయ రహస్యం ఏంటి, మీ సక్సెస్ ఏంటి, బిహైండ్ ఏంటి అంటే ఆయన ఒకటే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే గేమ్లో ఉన్నప్పుడు, ఆటలో నేను గ్రౌండ్లో ఉన్నప్పుడు మామూలుగా ఫుట్బాల్ అంటే ఏముంటుందంటే మనకు వెనకల మనకు గోల్ స్టాప్ ఉంటుందండి. గోల్ స్టాప్ కరెక్టా, మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి అంటే దాంట్లోకి మనం వేయాలంటే మన గోల్ స్పాట్ అది. ఆ గోల్ స్పాట్ లోకి ఎప్పుడైతే మనము బంతి వేసామో సో ఖచ్చితంగా మనకు పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, విన్నింగ్ పాయింట్ కరెక్టా. సో అలాగా ఆయన ఏం చెప్తారంటే నేను గ్రౌండ్ లో ఉన్నప్పుడు నేను మైండ్ లో డిసైడ్ అయిపోయాను, గోల్డ్ స్పాట్ అయితే ఎక్కడికి కదలదు కరెక్టా. గోల్డ్ స్పాట్ అనేది అక్కడే ఉంటుంది, స్పాట్ అక్కడే ఉంటుంది కరెక్టా, గోల్డ్ స్పాట్ అక్కడే ఉంటుంది. కానీ ఆయన ఏం చూస్తారంటే గోల్డ్ స్పాట్ ఆల్రెడీ చూసేసాడు, మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అంతే, ఆయనకి ఫిక్స్ అయిపోయింది. సో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రత్యర్థులను కూడా చూడట్లేదు, ప్రత్యర్థులు ఎంత బలవంతంగా ఉన్నారని కూడా చూడట్లేదు. సో ఆయన గోల్ ఏంటి అంటే ఆయన ఫుట్బాల్ ఎక్కడ ఉంది, గ్రౌండ్ లో ఫుట్బాల్ ఎక్కడ ఉంది నాకు, అంతే కదా, దాన్ని ఎలా కిక్ చేయాలి, కిక్ చేసినప్పుడు ఆ గోల్ స్పాట్ లోకి ఎలా వెళ్ళాలి, ఇంతే ఆయన కావాల్సింది. ఇంత తప్ప ప్రత్యర్థి ఎవరు, ఎక్కడ ఉన్నాడు, ఆయన బలం ఏంటి, ఆయన పక్కన చూడండి, అవన్నీ ఏమీ లేదు అంతే. సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన ఫుట్బాల్ ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయండి, ఫాస్ట్ కిక్ అని రకరకాలుగా ఉన్నాయి. దాంట్లో ఒక స్పెసిఫిక్ గా ఒక కిక్ ఉంది ఆయన, చాలా ఏంటంటే బైసైకిల్ కిక్ అండి. ఒకసారి గమనించండి, బైసైకిల్ కిక్ అంటే అది మనం చూడుకోకుండా అసలు అంటే మనము దానికి ఎగనెస్ట్ గా మనకు వస్తుంది. శ్రీనివాస్ సార్ ఒకసారి ప్లే చేయండి, ఒకసారి మీకు పిక్ పెట్టాను దానికి, ఒకసారి ప్లే చేయండి, ఒకసారి చూడండి ఇక్కడ మీరు. NATO 150% refund. Download the Avibus app now. Pile. Our old video. Yes. Here's the Pile. ఓకే అండి, చూసారా ఫ్రెండ్స్, బైసికల్ కిక్. సో ఇది గమనించండి. సో దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్ మీద కాదు, ఇది మెయిన్ మైండ్ సెట్ అండి. ఎక్కడ మనకి గోల్ స్పాట్ ఉంది, సో ఒక్కటే చూశారు అంతే, అయినా
ఒక్కటే అసలు ఎటువంటి కిక్ అండి అది, అసలు సాధ్యమవుతుంది అది, కొంతమందికే సాధ్యమవుతుంది కాబట్టి వాళ్ళు ఈరోజు చరిత్రలో నిలబడ్డారండి. కరెక్టా ఫ్రెండ్స్? ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్లో నేను ఏం చెప్పాలంటే, మీకు ఈ పాయింట్ నుంచి నేను ఏం తీసుకోవాలనుకుంటున్నానంటే, చూడండి ఎక్కడైనా కూడా ఒక గేమ్లో కానీ, మన క్రికెట్లో తీసుకోండి, మీరు ఫుట్బాల్లో తీసుకోండి, మనము గోల్ చేయకోకుండా ఆటంకం పరచడం అంటే అవరోధాన్ని కల్పించడానికి, అంటే వాళ్ళ డ్యూటీ అది అంతే. అక్కడ గోల్ కీపర్ ఉంటారండి. కరెక్టా? గోల్ కీపర్స్ ఉంటారు. మనం చేయకోకుండా అడ్డుపడడానికి గోల్ కీపర్ ఉంటారు. కరెక్టా? సో ఫ్రెండ్స్, మన యొక్క డెవలప్మెంట్ గురించి కూడా అంతే. ఎప్పుడైనా కూడా మనం ముందుకెళ్ళాలి అంటే అడ్డుపడడానికి గోల్ కీపర్స్ ఎంతో మంది బయట ఉంటారండి. ఎట్లా గోల్ కీపర్స్ ఉంటారో అట్లా మన అడ్డంకానికి కూడా గోల్ కీపర్స్ చాలా మంది, అంటే మన గోల్ కి అడ్డుపడడానికి చాలా మంది ఉంటారండి. చాలా సంఘటనలు ఉంటాయండి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అన్నిటికంటే మించి మనకు అభివృద్ధి నిరోధకం ఎక్కడైతే ఉంది అంటే మన మైండ్ అండి. అన్నిటికంటే మించి బయట ఎందన్నా ఉండొచ్చు, దానికంటే మించి మనకి ఎక్కడ ఉందంటే మన మైండ్. కరెక్టా? మన మైండ్లోనే ఉంటుంది. గోల్ కీపర్స్ మనకు మైండ్లోనే ఉంటారు. ఎన్నో ఉంటాయి గోల్ కీపింగ్. దాంట్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏది అంటే అదే డౌట్. అర్థమైందండి? సార్ డౌట్ స్పెల్లింగ్ రాస్తారు ఒకసారి, DOUBT, అంతేనా? ఒకసారి చూడండి. డౌట్ అనేది మనకు చాలా అభివృద్ధి నిరోధకం అంటే ఇది. కరెక్టా? ప్రతి మనిషికి ఉంటుంది డౌట్. ఏదన్నా మనం స్టార్ట్ చేయాలంటే డౌట్, DOUBT. ఓకే అండి. సో ఈ డౌట్ లో మీరు చూడండి, DOUBT కదండి, బాగా చూడండి, బాగా గమనించండి ఫ్రెండ్స్. DOUBT డౌట్. కరెక్టా? కానీ ఇదే డౌట్ లో మనం పాజిటివ్ గా ఆలోచిస్తే డూ ఉందండి. ఫస్ట్ ఏమొస్తుంది? DO. కరెక్టా? DO ఉందా? యా. అలాగే ఈ రిమైనింగ్ UBTలో ఏముంది తెలిసిన? అది కూర్చామంటే UBTలో BUT బట్ వస్తుందండి. చూడండి ఒక్కసారి, BUT బట్ ఉందా? చూడండి, ఇలాగ మనం చూసామంటే మనకి ఏమవుతుందంటే, ఏదైనా మనం చూసాం, ఇదైనా స్టార్ట్ చేద్దామంటే మనకి లెట్స్ డూ అనుకుందాం. లెట్స్ డూ స్టార్ట్ చేద్దాం, కానీ బట్ వస్తుంది. బట్ అంటే కానీ, ఏం కానీ? ఇదే మనకి ప్రతి విషయంలో కూడా చాలా మంది వెనకబడడానికి, చాలా మంది కంటిన్యూ కాకపోవడానికి, చాలా మంది సక్సెస్ కాకపోవడానికి, చాలా మంది అచీవ్మెంట్ సాధించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బట్ట అండి. బాగుందండి అసలు ఈ సబ్జెక్ట్ ఎంత బాగుందండి, ప్రొడక్ట్ బాగుందండి, ప్లాన్ బాగుందండి, అందరూ అచీవ్ అవుతున్నారండి. కానీ ఎవరికి వస్తుంది కానీ ఇది? కానీ బట్ ఈ డౌట్ లోనే ఉంటుంది. ప్రతిదీ డౌటే. ఈ డౌట్ తోటే మనం ఒక అడుగు ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఈ డౌట్ తోటే మనం ఏది సాధించలేకపోతున్నాం. ఈ డౌట్ తోటే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఏదైతే మనము కమిట్మెంట్ తోటి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఈరోజు అచీవర్స్ గా ఉన్నారు. మీరందరూ చూస్తున్నారు కూడా. ప్రతి దానికి డౌట్. ఏం డౌట్ వస్తున్నాయి, ఎలాంటి డౌట్స్ వస్తున్నాయంటే మనం గమనించిందండి. ఇక్కడ మనకు అనుకూలంగా మనం చూసుకున్నామంటే, మన సబ్జెక్ట్ అనుకూలంగా మనం తీసుకున్నామంటే, ఈ 4 month జర్నీలో మేము ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏమేమి వస్తున్నాయంటే, సార్ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, కానీ ప్రొడక్ట్ వస్తుందా? సింగపూర్ అంటున్నారు, సింగపూర్ నుంచి మనకు వస్తుందా? వస్తుంది సరే, ఈ ప్రొడక్ట్ పనిచేస్తుంది సరే, ఎవరికైనా రిజల్ట్ కరెక్ట్ గా వస్తుందా? ప్లాన్ ఇలాగిస్తున్నారు, ఊరికే ఇద్దరు జస్ట్ 2 సేల్స్ చేస్తే మనకు ఇంత ఇన్కమ్ ఇస్తున్నారు కదా, ఇస్తారా? ఇది అవుతుందా? కరెక్టా? ఇవన్నీ కామన్ గా వచ్చేటివి ఫ్రెండ్స్, ఇవన్నీ కామన్ గా వచ్చేటివి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో వస్తూనే ఉంటాయి. ఒకటి కాదు డౌట్ అంటే 1, 2 కాదు, అనంతం.
ఇన్ఫినిటీ డౌట్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి ప్రతిరోజు మార్కెట్లో. మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, మీరు గమనించండి. నాదే స్టోరీ తీసుకుంటే, నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా మంది క్లోజ్కి ఇస్తాం కదా, చాలా క్లోజ్డ్గా ఉండి మనతో జర్నీ చేసిన వాళ్ళకి, సో మనకు తెలిసిన వాళ్ళతో మనం స్టార్ట్ చేస్తాం కదా. అలాగే నమ్మి నాతో చాలా మంది వచ్చారు. చాలా మందికి నేను చెప్పడిచ్చే మీకు చాలాసార్లు నేను చెప్పా. కొంతమంది ఏం చేశారంటే, అరే సార్ లైన్ సార్ మళ్ళా మీరు ఎగైన్ తీసుకొచ్చి స్టెమ్ సెల్ ప్రొడక్టా, ఇది 10 ఏళ్ల క్రితమే మేము చూసాం కదా అని నవ్వి ఊరుకొండే వాళ్ళు ఉన్నారు. నేను అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యా అనుకోండి, అవును కదా ఈయన చెప్తున్నారు కదా, ఇది 10 ఏళ్ల క్రితమే వచ్చిందా, మళ్ళీ దీంట్లో మనం సక్సెస్ అవుతామా కాదా, దీన్ని ముందుకు తీసుకెళ్తామా లేదా అని ఆలోచించింటే నేను అక్కడే ఆగిపోయింది ఫ్రెండ్స్. నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యింటే అక్కడే ఆగిపోయింది. అలాగే తీసుకోలే. లేదు స్టెమ్ సెల్ ఉండొచ్చును, కానీ దిస్ ఈజ్ డిఫరెంట్, ఈ ప్రొడక్ట్ డిఫరెంట్, దీంట్లో ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్, దీంట్లో ఎక్స్ట్రానరీ ఉంది, మనం చూసిన స్టెమ్ సెల్స్ లో అలాంటి ఇంగ్రీడియంట్స్ లేవు, కాబట్టి ఇది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అని మేము నమ్మాం. కొంతమంది సమూహం నమ్మాం. కాబట్టి డిసిజన్ తీసుకోవడం జరిగింది. ప్లాన్ దగ్గరికి వచ్చేప్పటికి కొంతమంది సార్ ఇలాంటి ప్లాన్లు బోల్డ్ వచ్చాయి, బోల్డ్ పోతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయిపోతుంది. ఏది ఇన్వెస్ట్మెంట్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్? ఇక్కడ మీరు అనుకుంటున్నారు అలాగా. ఒక ప్రొడక్ట్ మనము ఇక్కడ కస్టమర్కి ఇస్తున్నాం, అందిస్తున్నాం, ఒక వండర్ఫుల్, ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్, ఒక రిజల్ట్ ప్రొడక్ట్ ని మనం కస్టమర్కి ఇస్తున్నాం. ఎందుకు? కంపెనీకి కూడా తెలిసింది ఈ ప్రొడక్ట్ అనేది మార్కెట్లోకి వెళ్ళాలి అంటే మనం ప్రమో అనేది ఒకటి ఇవ్వాలి. ఇనిషియల్ గా ఉన్నాం కాబట్టి మనం ఇస్తున్నాం మార్కెట్ నుంచి తీసుకెళ్ళడానికి. ఆ రోజు 1తో స్టార్ట్ అయిందా సేల్? 1తో స్టార్ట్ అయిందా? ఈరోజు కొన్ని వేల సేల్స్ త్రూఅవుట్ ఇండియాలో, స్టేట్ టు స్టేట్, విలేజ్ టు విలేజ్ ఈరోజు ప్రొడక్ట్ వెళ్ళిందా? కారణం ఏంటంటే మనం తీసుకెళ్లే వాళ్ళకి అరే మీరే యువర్ ద హీరో, ఎందుకంటే మీరు తీసుకెళ్తున్నారు, జెన్యున్ గా తీసుకెళ్తున్నారు, మీరు వాడారు ప్రొడక్ట్ ని, బాగుంది అని చెప్తున్నారు కాబట్టి మనకు కంపెనీ ఆ ప్రొమో రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది శాశ్వతంగా లైఫ్ టైం ఇస్తామని చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇనిషియల్ గా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇనిషియల్ పీపుల్, స్టార్టింగ్ పీపుల్. అందుకే మేము కంపెనీ ఎప్పుడు కూడా ప్రీ లాంచ్ లో ఉంది. దీంట్లో మీరు నమ్మి వచ్చారు కాబట్టి మీకే బెనిఫిట్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేగాని సార్ ఎలాగిస్తారు సార్, దానికి క్యాలిక్యులేషన్ ఉంది ఫ్రెండ్స్, దానికి కూడా క్యాలిక్యులేషన్ ఉంది ఇక్కడ. తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడే నేను విన్నా, స్టార్టింగ్ ఇనిషియల్ గా జస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడుకుంటున్నారు కొంతమంది మన వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? సార్ ఇది ప్రొడక్ట్ చాలా బాగుందంట, షుగర్ కిను, బీపీకి, దీనికి పనిచేస్తే చాలు సార్, ఈ ప్రొడక్ట్ బ్లాక్ లో కూడా దొరకదు సార్ అంటున్నారు. కరెక్టా? నేను విన్నా, మాట్లాడితే కరెక్టే ఫ్రెండ్స్, ఎవరిది తప్పు కాదు, వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి. కానీ ఆ పాయింట్ మళ్ళీ నేను చెప్తాను తర్వాత. కాన్ఫిడెన్స్ గురించి నేను చెప్తాను. అంటే ఈ ప్రొడక్ట్ అనేది హిట్ అవుతే ఏమిటికి వాళ్ళు అంటుండేది, ఒక ఆయన బీపీకి షుగర్కి అయితే చాలు. చూడండి, బీపీ షుగర్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మనకు భారతదేశంలో 30% పైన వెళ్ళిపోయింది జనాభాలో. కరెక్టా? 150 కోట్లలో ఎంతమంది దొరుకుతారండి మనకు? 50 కోట్ల మంది షుగర్ వాళ్ళు ఉంటారు. బీపీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలా ప్రతి రోగాన్ని కూడా మనం తీసుకెళ్ళామంటే 100 కోట్లు, 150 కోట్లు, 150 కోట్ల మందికి ఏదో ఒకటి ప్రాబ్లం ఉండే ఉంటారు. కరెక్టా? మహా అంటే హార్డ్లీ ఒక 10% హ్యాపీగా ఉంటారు అనుకుందాం పోనీ. మరి అలాగే ఎందుకు చెప్పాలి మనం? అటు పరిస్థితి అలాగుంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఫోకస్ ఎక్కడ చేయాలి? ఇంకొక ఆయన అంటారు, ఎందుకంటే మనకు జరిగిండే మీకు కూడా ఇవి మీరు ఎక్కడ ఫోకస్ చేయలేదు, అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. అందుకే మీకు చెప్తున్నాను ఫ్రెండ్, మీకు సక్సెస్ కావాలంటే దీన్ని ఫాలో అయితే చాలు, అంతే. మనం ఎవరిని ఫాలో అవుతామో, ఎవరిని ఫాలో కాకూడదు, ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ అనవసరం దాని మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఆయన మరీ నాకు క్లోజ్ గా, దాదాపు నాతో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నారు కదా, స్టార్టింగ్ లో నేను పిలిచాను. ఒకసారి ఈ కమిట్మెంట్ గురించి మీకు చెప్తా. మేము ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ గా ముందుకెళ్ళినప్పుడు
ఇది ముందుకు తీసుకెళ్లాలంటే ఆ రోజు ఇదే ప్లాన్ ఉంది కదా, ఆ రోజు ఇదే ప్లాన్ ఉంది, నెక్స్ట్ అదే ప్లాన్ ఉంటుంది. ఏదాని గురించి 2 సేల్ చేస్తే మనకు ఇలాగ ఇన్కమ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ప్లాన్ లో అంతర్భాగం ఉన్నాయి కదా. ఆ రోజు మేము 2 సేల్స్ 4 సేల్స్ తీసుకురండి, 4 సేల్స్ తీసుకొచ్చి తిరుపతిలో ఒక మీటింగ్ పెడితే 30 మంది వచ్చారు. 30 మంది వచ్చారు ఆ రోజు. ఈ 30 మందికి కూడా మేమేం చేశామంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దీంట్లో మా సీనియర్స్ పిలిపించాం, చెప్పడం జరిగింది. చెబితే ఈరోజు గమనించండి ఫ్రెండ్స్, ప్రూఫ్ చెప్తున్నా మీకు, ప్రూవ్ 1 సిస్టమ్ చెప్తున్నా. ఆ రోజు ఎవరైతే వచ్చారో 30 మందిలో ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రతిరోజు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే హిట్ అవుతున్నారో, ఈ రోజు ఎవరైతే 3 స్టార్ అవుతున్నారో, ఈ రోజు ఎవరైతే 5th స్టార్ అవుతున్నారో, ఈ రోజు ఎవరైతే సిల్వర్ అయ్యారో, ఎవరైతే రూబీ ర్యాంక్ అచీవర్ అయ్యారో, వీళ్ళందరూ కూడా ఆ రోజు తిరుపతికి వచ్చిన వాళ్ళే. ఎస్, ఈరోజు అందరూ తిరుపతికి వచ్చిన వాళ్ళే. ఎందుకంటున్నాను తెలుసా? తిరుపతికి వస్తే గ్రేట్ కాదు, తిరుపతికి వస్తే వెంకటరమణ స్వామి ఆశీస్సులు నేను చెప్పట్లే, ఉంటాయి, ఆ పవర్ వేరే, అక్కడ ఆ ప్లేస్ పవర్ వేరే. కానీ వాళ్ళ మైండ్ లో ఆ రోజు తీసుకెళ్లారు, ఇక్కడ ఎవరిని చూశారు? ఇక్కడ అచీవర్స్ చూశారు. ఆల్రెడీ ఒక జాలీ సింగ్ గారు అయినారు ఇక్కడ, ఆల్రెడీ ఆయన సిల్వర్ లో ఉన్నారు, ఆ రోజు రూబీలో ఉన్నారు. పాండా గారు సిల్వర్ లో ఉన్నారు, ఆయన్ని చూశారు. మేము ఇంకా 3 స్టార్స్ కూడా కాలేదు ఫ్రెండ్స్. ఈరోజు వాళ్ళు చూసినప్పుడు ఈరోజు మేమందరూ అంచెలంచెలకు వెళ్ళిపోయామా? 3 months లో సాధ్యమైందా? ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన తప్పుడు క్లాప్స్ కొడుతున్నాడు ఇక్కడ, నేను గమనిస్తున్నా. రామ్మూర్తి గారు, రామ్మూర్తి చిక్బలాపుర, ఆయన ఆ రోజు చెప్పాడు లేచి తిరుపతి మీటింగ్ లో. ఏం చెప్పాడు తెలుసా? సార్ నేను ఖచ్చితంగా 3 స్టార్ అయ్యి మా చిక్బలాపూర్ లో 100 మందితో నేను ఒక మీటింగ్ చేస్తాను, మీరు రండి అని ఆ రోజు చెప్పాడు. స్టార్టింగ్ లో తెలియదు అసలు ఇలాగ ముందుకు పోతామో ఏంటో ఏమీ తెలియని పరిస్థితిలో ఈ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్, నాకు బాగా గుర్తుంది, ప్రతిదీ గుర్తుంటుంది. అదే ఆయన మన జనవరి 7-8 తేదీలో మళ్ళీ నాకు ఫోన్ చేసి, సార్ నేను 4 స్టార్ అయిపోతున్నాను ఇప్పుడు, ఈ జస్ట్ 2 to 3 days లో. నేను కూడా మీ మాదిరి మీరు ఎయిర్పోర్ట్ లో పెడితే నేను మా నంది హిల్స్ లో పెడతాను, నంది హిల్స్ లో ఒక ప్రోగ్రామ్ పెడతాను నేను. ఆ రోజు మీరు ఖచ్చితంగా రావాలి, మీ డేట్ ఇవ్వాలి నాకు. ఎంత హ్యాపీ ఫ్రెండ్స్! ఏదైతే డిక్లరేషన్ ఉందో అది ఈరోజు సాధ్యమైంది, ఈరోజు అతను చేయబోతున్నాడు. కరెక్టా? ఇట్స్ హ్యాపెండ్. కారణం ఏం తెలుసునా? ఒక్కటే మైండ్ లో, ఎస్ మనం ఏమైతే చెప్పామో, ఏదైతే చేయాలో అది చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టే ఈరోజు వీళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. ఇట్స్ ప్రూవన్. దట్ ఈస్ ద సిస్టమ్. అంతేగాని మనం ఎవరినో ఇన్ఫ్లుయెన్స్, ఎవరిని? సార్ ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఆయన చెప్తున్నాడే, ఇది ఇవ్వలేరట, ఇది కాదట. సార్ ఏదండి వాయిస్? ఎనీ డిస్టర్బెన్స్? సో వినిపిస్తుంది? ఓకే, రైట్. సో ఎప్పుడైతే ఇలాగా ఒకరి అభిప్రాయాన్ని తీసుకొని మనం వెళ్ళామంటే డిస్కంటిన్యూ అయిపోతాం. అదే తిరుపతికి వచ్చిన వాళ్ళు ఒక 2 to 3 people వెరీ నాతో పాటు కలిసి వచ్చిన వాళ్ళు ఆ రోజు వచ్చారు. వెళ్ళిన తర్వాత నాతో 2-3 సార్లు మాట్లాడారు. ఏం మాట్లాడారు తెలుసునా? సార్ రైట్ సార్, ఇక్కడ కంపెనీలో స్టార్టింగ్ మనం ఓపెన్ చేస్తానే ఓకే అండి, యూజర్ ఐడి ఓకే, పాస్వర్డ్ ఓకే, కానీ క్యాప్చా ఉందే అది రాంగ్ సార్. క్యాప్చా ఎందుకు ఇవ్వాలి? మనం కంపెనీ ఎందుకు ఇవ్వాలి? మీరు చెప్పండి సార్, తీసేయమని చెప్పండి, నాకు నచ్చట్లేదు అది. మళ్ళీ ఎందుకంటే నాకు టైం వేస్ట్, మళ్ళీ క్యాప్చాను మళ్ళీ నేను ఫీడ్ చేయాలి. అలాగే ఎక్కడ ఉండదు సార్, మేము చేసిన కంపెనీలో, ఈ కంపెనీలో ఉంది చూడండి అనేసి 2-3 సార్లు చెప్పాడు. అది తీసేయలేదని ఆయన డిస్కంటిన్యూ అయిపోయి ఆయన అక్కడే ఉన్నాడు, ఎదుగుతా ఉన్నాడు, మళ్ళీ సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన అక్కడ ఆ కంపెనీ. సో ఇదైతే 5,800, ఇంకోటి అయితే 2,500. సో ఈజీ ఎంట్రీ, రకరకాల వాళ్ళ కారణాలు అన్వేషిస్తూనే ఉంటారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఇలాంటివి చాలా జరుగుతాయి మనకు కూడా. అన్ని సజెషన్సే, వాళ్ళు చెప్పిన సజెషన్స్ ఇలాగే ఉండాలి. కంపెనీకి ఒక సిస్టమ్ ఉంది. క్యాప్చా ఎందుకు? మన సెక్యూరిటీ, అది మన సెక్యూరిటీ రీజన్స్, అంతేగాని మనకేదో కన్ఫ్యూజ్ చేయడానికి కాదు. అంతేనా? ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా చాలా ఉన్నాయి. కానీ మీకు ఒక్కటి చెప్పండి, ఈరోజు ఎవరైతే
ఎవరైతే ఇక్కడ చూడండి ఈరోజు 1 స్టార్ అయ్యారు, 2 స్టార్, 3 స్టార్, 4th, 5th స్టార్, సిల్వర్, రూబీ, నెక్స్ట్ టైం గోయింగ్ టు బికమ్ ఏ గోల్డ్. మ్యాటర్ ఆఫ్ 4 months అని సాధ్యమవుతుందా? ప్రొడక్ట్ గురించి నేను చెప్పను, ప్రొడక్ట్ గురించి ఆల్రెడీ అద్భుతమైన రిజల్ట్ ఉంది కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతుంది. ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయింది, అక్కడే మిరాకిల్ స్టార్ట్ అయింది. మార్కెట్ లో ఏదైతే పాలసీ ఉందో మనకి ఏంటి, ఎప్పుడు కూడా యూజ్ చేయండి, మీరు వాడండి, ఫీల్ కండి, బాగుండి ఫీల్ ఉంది కాబట్టి షేర్ చేయండి అంటున్నాం. ఇదే మనకి ఫార్ములా, అంతేనా? ఇదే సిస్టమ్. దీన్ని ఫాలో అయ్యే ఈరోజు మన ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేసింది కాబట్టి ఈరోజు రిజల్ట్స్, అలాగే మనకు ఎక్కడ చూసిన ఎక్స్పాన్షన్, ఇవన్నీ జరుగుతుందంటే కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద ప్రొడక్ట్. దీన్ని తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంతేగాని సెషన్ లో మనకు ఎంతో మందికి ఎన్నో రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదా, బీపీ షుగర్కి వస్తే చాలు సార్, ఇది మనకు బ్లాక్ లో దొరుకుతుంది. కరెక్టా? ఇక్కడ ఏంది సార్ బీపీ షుగర్ ఏంటి సార్? లాస్ట్ సెషన్ మనం చూసామా, పెరాలసిస్ 4 to 5 years పెరాలసిస్ తో బాధపడే వ్యక్తి ఈరోజు హ్యాపీగా వచ్చి ఎక్సలెంట్ సార్, ఇది అద్భుతం అని చెప్తున్నారా లేదా, షేర్ చేస్తున్నారా లేదా? అందుకే ఆయనకి ఈ రోజు మనము జస్ట్ మనకు బెస్ట్ టెస్ట్ మోడల్ అవార్డు కూడా మనం ఇవ్వడం జరిగిందా లేదా? కరెక్టా? ఎన్నో ఉన్నాయి ఇలాంటి చెప్పుకుంటూ పోతే. ఈ రోజు నేను చెప్పానంటే కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఎన్ని టెస్టిమోనియల్స్, ఎన్ని జాయింట్ పెయిన్స్ ఎంతమంది ఉంటారు. సైకలాజికల్ ప్రాబ్లం మీద పనిచేస్తుంది ఇది. కరెక్టా? అట్లానే మనం ఇక్కడ దీని మందు అని చెప్పట్లేదు సార్. మీరు అన్ని చెప్పేది బాగానే ఉంది. మొన్న ఒక ఆయన వచ్చారు కదా, 350 మంది ఉన్నారు, ఆయన వాడాడట, ఎవరికి ఇచ్చాడట, 15 days అయిందంట సార్, అతనికి షుగర్ బీపీ మీద రిజల్ట్ రాలేదు అని చెప్పి. కరెక్టా? చూడండి, ఇది కూడా ఫ్రెండ్స్ 15 days లో వాళ్ళిద్దరూ మాట్లాడారు కాబట్టి నేను ఈరోజు చెప్పగలుగుతున్నా ఈ పాయింట్. 15 days లో షుగర్ బీపీ తగ్గిపోతే నిజంగా ప్రొడక్ట్ కి బ్లాక్ కాదండి, 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. కరెక్టా? 1 కోటి రూపాయలు ఇచ్చిన తక్కువే, 1 crore ఇచ్చిన తక్కువే ఫ్రెండ్స్. 15 days లో తగ్గిపోవాలి. ఏది? షుగర్ బీపీ. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి లోపలంతా పడి మొత్తం డ్యామేజ్ అయ్యి సెల్ఫ్ డ్యామేజ్ అయిపోయి నిర్వీర్యం అయిపోయి ఉన్న ఒక బాడీలో ఇది మాత్రం ఇమ్మీడియట్ గా పనిచేసేయాలి. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఎస్, కొంతమంది చెప్తారు 2 to 3 days లో నాకు పని చేస్తుంది. ఎస్, పని చేస్తుంది. 3 days లో కూడా పనిచేస్తుంది, 30 days లో పనిచేస్తుంది, 60 days లో కూడా పనిచేస్తుంది. ఇన్ని రోజుల్లోనే రిజల్ట్ రావాలని ఎక్కడైనా రాసిచ్చామా? ఈ ప్రొడక్ట్ వాడితే ఇన్ని రోజుల్లోనే, షుగర్ కి 10 రోజుల్లో రిజల్ట్ వస్తుంది, ఇది మెడిసిన్ అని చెప్పామా? నో మెడిసిన్. ఎవరు వాడాలి? నేను ముందు చెప్పేవాడిని, ప్రతి మనిషి ఎవరు వాడకూడదు అంటే చెప్పేవాడిని. ఎవరు వాడకూడదు అంటే ఎవరికైతే బాడీలో సెల్ లేదో, కణాలు లేవో వాళ్ళు వాడకూడదు. సింపులా? సో కణం ఉన్న ప్రతి ఒక్కరూ వాడాలి. డిసీజ్ ఉందా లేదా అనేది అవసరం లేదు. అందువల్లే దీన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. నో సైడ్ ఎఫెక్ట్. ఎన్ని రోజులు వాడాలి? ఇక్కడ అడుగుతారు మళ్ళీ, ఎన్ని రోజులు వాడాలి? ఈరోజు మనకు మార్కెట్లో ఎన్నో ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, బనానాస్ ఉన్నాయి, రకరకాల పైనాపిల్ ఉన్నాయి, బెర్రీస్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కొద్ది రోజుల్లో తిని వదిలేస్తున్నాం. ఎవరన్నా? ఎవరు వాడాలి ఇవి? ఈ ఫ్రూట్స్ ఎవరు తినాలి? చిన్నపిల్లలు తినొచ్చు, మధ్య వయస్కులు తినొచ్చు, ఓల్డ్ పీపుల్ తినొచ్చు, అందరూ తినొచ్చునా? ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉందా? ఎనీ రిస్ట్రిక్షన్? నో రిస్ట్రిక్షన్. అలాంటిదేనండి మన ప్రోడక్ట్ కూడా. ఎవరు వాడాలంటే అందరూ వాడాలి. చిన్నపిల్లలు అంటే మనము ఆ సిస్టమ్ ఉంది కాబట్టి 5 months అంటే 5 years తర్వాత ఉండే వాళ్ళకైతే ఈజీగా 4 కింద వేసుకుంటారు కాబట్టి 5 years అంటున్నాం అంతే. అంతేనండి, అద్భుతాలు జరుగుతాయి అంతే. ఇది మనకు ఒక ప్రొడక్ట్, ఒక అవకాశం. అవరోధాలని అవకాశంగా మర్చిపోవాలి ఫ్రెండ్స్. మనకి ఏదైతే అవరోధాలు ఉంటాయో ఈ అవరోధాలని అవకాశంగా మార్చుకుంటే మీకు సక్సెస్ వస్తుంది. అబ్స్ట్రాక్టిల్స్ అన్ని కూడా ఎన్నో ఉంటాయి. స్టార్టింగ్ లో కొంతమంది ఏంటంటారంటే, సార్ మాకు ప్రొడక్ట్ రాలేదు కాబట్టి మేము చేయట్లేదు. ఎక్కడికి పోతుంది సార్ ప్రొడక్ట్ రాకోకుండా? వచ్చి తీరుతుంది సార్, కొద్దిగా లేట్ కావచ్చు, దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మరలా దేర్ ఆర్ సో మెనీ రీజన్స్.
ఈరోజు పంజాబ్ లో గత 15 రోజుల నుంచి ఫార్మర్స్ స్ట్రైక్ ఉందండి, రైతుల స్ట్రైక్ ఉందండి, మొత్తం బంద్ పంజాబ్. మీరు చూడండి కావాలంటే, ఎక్కడ కూడా ఏది రావట్లేదు. కాబట్టి అట్లా కూడా ఒక కారణంగా ఆగింది అక్కడ. కొంతమందికి అక్కడ, మరి అందరిది కాదు, ఇది కామన్ ప్రాబ్లం కాదు ఇది. అదొక్కడే చూపించి ఆయనకి ఎవరికో రాలేదట, 8 days 10 days అయిందంట, ఆయనకి ప్రొడక్ట్ రాలేదు కాబట్టి మేము చేయలేము. అది కాదు ఫ్రెండ్స్ మనం చూడాల్సింది, అది కాదు. మీరు పెట్టిన డబ్బుకి ప్రొడక్ట్ వచ్చి తీరుతుంది. మీరు చేసిన పనికి ఏదైతే చేస్తామో మనము, ఏదైతే కంపెనీ చెప్పిందో ఆ ప్లాన్ కి ఎగ్నెస్ట్ గా మనకి ఇక్కడ రివార్డ్ కానీ, మనకి రెగ్యులర్ ఇన్కమ్ కానీ, ఎవ్రీథింగ్ రెగ్యులర్ గా వస్తూనే ఉంది. ఇది చూడండి. మనకి ఈరోజు లైన్ ప్రసాద్ ఒక్కడే అయ్యాడా? లైన్ ప్రసాద్ ఒక్కడే మాట్లాడా? లైన్ ప్రసాద్ ఒక్కడే సాధించాడా? కానే కాదు. ఇక్కడ లైన్ ప్రసాద్ తో పాటు సేమ్ మన కూడూరు శ్రీనివాస్ వచ్చి నా సీట్లోనే కూర్చొని ఉన్నారు. ఆయన కూడా రూబీ అయి చూపించారు. అయిందా లేదా? సాధ్యమైందా లేదా? మరి ఆయన సిల్వర్ పొజిషన్ వచ్చి మన ప్యూర్ సెల్ కాదర్ గారు వచ్చి ఈరోజు ప్యూర్ సెల్ కాదర్ వచ్చి సిల్వర్ అయ్యారా లేదా? ఈరోజు 5 stars ఎంతమంది అండి ఈరోజు? 5 stars ఈరోజు SSR 5 star, నాయన్ సుధాకర్ గారు 5 star, అలాగే రీసెంట్ గా వచ్చినట్టు మీరావళి గారు 5 star. ఈరోజు మన రీసెంట్ గా సైలెంట్ గా ఎక్కడ వినపడిచ్చినట్టు మాట ఎన్సి నాగభూషణ ఫ్రమ్ కర్ణాటక ఈజ్ ఆల్సో 5th star. చూశారు నిజంగా సార్ మనం చూడాలి. ఎంతోమంది 4 stars అందరూ అవుతున్నారు. వీళ్ళని చూద్దాం ఇక్కడ. వీళ్ళు ఎందుకు వెళ్ళారు ఇలాగా? వీళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? వీళ్ళు ఎందుకు వెళ్ళారు? మనం ఎందుకు కావట్లేదు ఇక్కడ? వీళ్ళు ఎందుకు సక్సెస్ ముందుకెళ్తున్నారు? మీరు కూడా అవుతారు. మళ్ళా మనం ఎప్పుడంటే మన మైండ్ సెట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మనం కోల్పోయేది ఏమీ లేదు ఇక్కడ, నష్టపోయేది ఏమీ లేదు. నష్టం ఎక్కడ పోతున్నాం సార్? ఇక్కడ ఎన్ని చేస్తుంటాం. నిన్న ఒక ఫ్రెండ్ కలిశారు నాకు, చాలా ఓల్డ్ ఫ్రెండ్. ఎక్కడికి వెళ్ళావంటే హైదరాబాద్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? 10 days అయింది సార్. వెళ్ళి రిపోర్ట్ చూపించారు. అన్ని మొత్తం వీక్ అయిపోతాం. కారణం ఏంటంటే నా ప్రోటీన్ లీకేజ్ ఉంది. దానికి పోయి డాక్టర్ దగ్గర చెప్తే వందలు ఉన్నాయండి అక్కడ మెడిసిన్స్. తప్పు లేదు నేను అంటుండేది, తప్పు కాదు అని. ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ బారిన పడుకోకుండా అడ్వాన్స్డ్ గా ముందుగా మనకు ఒక హెల్త్ సప్లిమెంట్ ఇక్కడ ఉంది, మనం వాడుతూ ఉంటే మనకు తెలియనివన్నీ కూడా క్లియర్ కావచ్చు కదా. డిసీజ్ అనేది బయటకు వస్తేనే మనకు తెలుస్తుంది. నేను ఎప్పుడంటే సర్వీస్ ఎందుకు చేసుకోకూడదు మన బాడీని? ఆ సర్వీస్ చేసుకోవడానికి మన ప్యూర్ సెల్ ప్రొడక్ట్. దీని డెప్త్ అవసరం లేదండి. అందరూ బాబా సార్ మాదిరి కావాల్సిన పనిలే, అందరూ PhD చేయాల్సిన పనిలే, అందరికీ అంత డెప్త్ నాలెడ్జ్ ఉండాల్సిన పనిలే, ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు బాబా సార్ పండితుడప్ప, ఆయన అన్ని చెప్పగలుగుతున్నాడు, అందరూ మనం ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలా. ఏంది లేదు సార్, మీరు నేర్చుకునేది ఏమీ లేదండి. మీకు నేర్పించడానికి, తెలియకపోతే ఉండడానికి మనకి సపోర్టింగ్ సిస్టమే ఉంది. ఎంతో మంది చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. మార్నింగ్ లేస్తానే ప్రతిరోజు టీవీ చూసుకునే వాళ్ళము, అంటే కబుర్లు చెప్పుకునే వాళ్ళము, అంటే టైం వేస్ట్ చేసే వాళ్ళము, అంటే నిద్రపోయే వాళ్ళము. ఈ టైం అంతా కూడా మనకు విజ్ఞానానికి పనికి వస్తుంది, నాలెడ్జ్కి ఉపయోగపడుతుంది, సక్సెస్ ఎట్లా కావాలని ఉపయోగపడుతుంది. ఇలాంటివి క్లాస్ రావాలి అంటే బయట పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ లక్షల్లో ఉండదండి. మన ఫీజులు లక్షల్లో ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు ఫ్రీగా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనందరికి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇక్కడ గమనించారా? ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్రీగా దొరుకుతుందని కానీ ఊరికే టైం వేస్ట్ రాకండి. టైం వేస్ట్ వద్దు ఇక్కడ, టైం పాస్ వద్దు, టైం పాస్ కూడా లేదు ఇక్కడ. పాస్ చేసుకుంటూ పోయినామంటే టైము వెళ్ళిపోతూనే ఉంది. మనం 24 లో వెళ్ళిపోయాం, 24 పంపించేసాం, 25కి వచ్చాం. అంటే మేమంతా ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఫ్రెండ్స్ 2025 ఒక విజన్ ఒకటే అనుకున్నాం, మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాం. మనకు 20 డిసెంబర్ లోపల మనకు 20 మంది డైమండ్స్ నాకు ఆల్రెడీ ఉన్నారు, రెడీ. అంతే, నేను 20 మంది పెట్టుకున్నా. 20 మంది 40 మంది కూడా కావచ్చు. 20 మంది పెట్టుకున్నాం మేము. 20 మంది డైమండ్స్ వాళ్ళకి క్రియేట్ అయిపోతూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నారు మీరు అందరూ కాబోయే డైమండ్స్. ఈరోజు 3 స్టార్ కావచ్చు, టుమారో డెఫినెట్లీ ఈ మంత్, ఈ ఇయర్ ఎండింగ్ లోపల డెఫినెట్లీ ఈ మస్ట్ బికమ్ ఏ డైమండ్. హీ విల్ బికమ్ ఏ డైమండ్. దట్స్ ట్రూ. ఇది చూసామంటే చాలు సార్, దీన్ని మనం ఫోకస్ చేసామంటే చాలు సార్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనము వేరే దాని మీద వెళ్ళామంటే మనం అక్కడే ఉంటాం. ఎంతకాలం ఇలాగే ఉంటాం చెప్పండి? ఒక అవకాశం వచ్చింది, ఒక అద్భుతమైన ప్రొడక్ట్ వచ్చింది, సూపర్ ప్లాన్. ఈ ప్లాన్ గురించి ఇంకొకసారి నేను మాట్లాడతాను ఫ్రెండ్స్. దీన్ని ఎంత మాట్లాడినా తక్కువే. అంటే ఎంత డెప్త్, ఎంత పొటెన్షియల్ ప్లాన్ అంటే ఇది, ఎంత పొటెన్షియల్ ప్లాన్ అంటే
ఈ ప్లాన్ గురించి నేను సపరేట్గా చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసినట్టు టైం ఎక్కువ వద్ది. కానీ ఈ పొటెన్షియల్ ప్లాన్ గురించి మీకు కావాలంటే యూ మస్ట్ బికమ్ 100% సిల్వర్ ర్యాంక్. సిల్వర్కి వెళ్తే చాలు, మీరు ఒక సిల్వర్ ర్యాంక్కి వెళ్తే ఈ పొటెన్షియల్ ప్లాన్ గురించి మీకు తెలుస్తుందండి. ఇనిషియల్ గా మీరు అనుకోవచ్చు, ఇంకా కొంతమంది చెప్తారు అందరికీ తెలుసు బైనరీ అంటే ఏమంటే మ్యాచింగ్, అంతే, అదొక్కటే తెలుసు బైనరీ అంటే. మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత సార్? మనం ఏం చెప్తా ఉంటే అకార్డింగ్ టు ప్లాన్ మ్యాచింగ్ ఇన్కమ్ ఫస్ట్ లో 5% వస్తుంది. 5%? ఇంతేనా? చాలా తక్కువ అండి, అసలు చాలా తక్కువనే వెళ్ళిపోతాం. నేను చెప్తాను సార్, ఇది మ్యాచింగ్ ఇన్కమ్ ప్లాన్ కాదండి, ఇది మ్యాచ్ చేసుకుంటే వచ్చే ఇన్కమ్ కాదు, ఇది దీని డెప్త్కి వెళ్తే తెలుస్తుంది దీంట్లో పొటెన్షియల్. మీరు ఊహించినటువంటి ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ఇన్కమ్ ఇక్కడ ఉంది. ఎందుకంటే అది ఎవరికి తెలుస్తుంది తెలిసిన? సిల్వర్ అయిన వాళ్ళని అడగండి, ఈరోజు క్యూరిషల్ కాదని అడగండి, ఆయన చెప్తారు దీని పొటెన్షియల్ ఏంటని. మన కూడా శ్రీనివాస్ గారిని అడగండి, ఆయన అసలు ఏంది ఇది మాకు ఎట్లా ఉందంటే బిఫోర్ సిల్వర్ ఆఫ్టర్ సిల్వర్ చూడండి, ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ఇన్కమ్ మనం ఊహకు అందదు. ప్రతి దాంట్లో కూడా ఈరోజు 10 సేల్స్ అయితే ఇంత వస్తుందని మ్యాచింగ్ చేసుకొని పెట్టుకుంటాం. కానీ ఇక్కడ మేము ఎవరు కూడా మాకే తెలియదు మా ఇన్కమ్ ఎంత వస్తుందని. మార్నింగ్ లేచి ఫస్ట్ చూస్తానే తెలుస్తుంది మనకి ఇన్కమ్ ఎంత అని చూపిస్తుంది, అది అప్పుడు తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. ఎందుకంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ? రాయల్టీ ఇన్కమ్, డైరెక్ట్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్, ఎన్ని సార్? ఎన్నెన్నో ఉన్నాయి. అంత హ్యాపీగా ఉండాలంటే మీ గోల్ అందరూ సెట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు గోలు దీంట్లో సక్సెస్ అయ్యి మీరు ఇంతవరకు కన్న కళలు ఏదైతే మీరు కోల్పోయారో, ఏదైతే సిస్టంలో నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏదైతే మేము నా ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నామో, ఏది మన ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నామో, యాజ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఉండాలనుకుంటున్నామో, ఉండాలంటే యూ మస్ట్ బికమ్ సిల్వర్ ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే మేము చూసాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం ఫ్రెండ్స్. మరి సిల్వర్ కావాలంటే అంత టఫ్ అనుకోవచ్చు మీరు. సార్ హార్డ్లీ పని చేస్తే 3 months లేదంటే 6 months కరెక్ట్ వర్క్ చేస్తే 6 months లో మన సిల్వర్ కావచ్చు. ఒక 6 months లో మన లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి ఒక 6 months టైం, ఎన్నో టైం వేస్ట్ అయింది మనకి. కరెక్ట్ వర్క్ చేయాలి అంటే అంతవరకు రాదంటే ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్, వస్తూనే ఉంటుంది. 1 star అయితే ఆటోమేటిక్ గా 10,000 అబోవ్ చూస్తారండి, 20,000 అబోవ్ చూస్తారండి. ఒక రివార్డ్ 10,000 వచ్చేస్తుంది. 2 star అయితే ఆల్మోస్ట్ 50,000 చూస్తామండి. 3 star అయితే 1 lakh అబోవ్ చూస్తామండి. 4 star అయితే 2 to 3 lakhs చూస్తామండి. ఎందుకు నేను చెప్తానంటే ఇంతే అని కాదు, మీకు ఒక లిమిటేషన్, మీకు ఒక ఐడియా వస్తుందండి. 5th star అయితే ఆల్మోస్ట్ నియర్ టు 4 to 5 lakhs ఇన్కమ్ అండి. అదే సిల్వర్ అంటే మోర్ దాన్ 10 lakhs. అదే రూబీ అంటే చాలా ఎక్కువ, 30+ ఇంత ఇన్కమ్ ఉంటుంది. దీని అంతా 4 months సాధించారంటే ఎంత మందిని మనం తీసుకెళ్ళొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ ఒక ట్రైన్ స్టార్ట్ చేసాం. సో సేఫ్ గా వచ్చి, నమ్మకంతో వచ్చి, బిలీఫ్ తో వచ్చి ఆ ట్రైన్ లో ఒక సీట్ మీరు వేసుకోండి. ఎందుకంటే వీళ్ళందరూ మేము స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఫస్ట్ జనరల్ లో వచ్చిన వాళ్ళే, కంఫర్ట్ గా లేనప్పుడు వచ్చినారు. కంఫర్ట్ లేదు, అక్కడ సీట్ లేదు, కరెక్టా నిలబడే ఉండదు జనరల్లో, కరెక్టా మళ్ళీ రిజర్వేషన్ చేసుకున్నారు అంటే ఒక స్టెప్ వేసుకుంటూ స్లీపర్ కి వచ్చారు. మళ్ళా సో స్లీపర్ నుంచి మళ్ళా 3 tier కి వచ్చారు, ఏసీకి వచ్చారు. ఇంకొద్దిగా కంఫర్ట్ పెరిగింది. 3 stars అందరూ 3 tiers కింద చెప్తా నేను. ఆ తర్వాత ఇంకొద్దిగా కంఫర్ట్ పెరిగింది, 2 tier కి వచ్చేసారు. ఆ తర్వాత ఇంకా కంఫర్ట్ పీపుల్ ఎవరైతే మన సిల్వర్ అండ్ అబోవ్ ఫస్ట్ ఏసీలో ప్రయాణిస్తున్నారు ఈ రోజు. అంటే ఎలా ఎంత కంఫర్ట్ ఉంది చూడండి. ఇలాగ అంచెలంచెలుగా ఈ కంఫర్ట్ రావాలి అంటే మనం స్టార్ట్ చేయాల్సింది అలాగే. ఎన్నో ఉంటాయి ఇక్కడ, అడ్డంకులు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, దాన్ని చూడకూడదు సార్. అవరోధాలను అవకాశంగా మార్చుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇదంతా మనం ఎందుకు మాట్లాడతామంటే నేను ప్రతిరోజు చెప్తా, కాన్ఫిడెన్స్ ప్లస్ హోప్ ఈజ్ ఈక్వల్ టు కమిట్మెంట్ గా మీకు క్రియేట్ అవుతుంది. మన యొక్క కాన్ఫిడెన్స్ ప్లస్ హోప్ నడిపిస్తుంది, అది మన కమిట్మెంట్ అనేది అవుతుంది. ఎప్పుడైతే మన కమిట్మెంట్ వచ్చిందో మనం సక్సెస్ అయితే తీరుతాం. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇదే నేను చెప్పదలుచుకుంది ఈరోజు మీకు. మన మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని అందరూ కూడా పాటిస్తే న్యూయంగ్ అనేది ఎన్నో రికార్డ్స్ మనం క్రియేట్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరికి సక్సెస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సిస్టమ్ రెడీగా ఉంది, ఇక్కడ మన లీడర్స్ రెడీగా ఉన్నారు, సక్సెస్ఫుల్ లీడర్స్ మనతో ఉన్నారు. ఇది ఉంటే చాలు, మీకు కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
మీ మీద మీకు హోప్ పెంచుకోండి. కమిట్మెంట్ ఆటోమేటిక్గా మీకు క్రియేట్ అయిపోతుంది. మీ కమిట్మెంట్ దీంట్లో మనం ఎలాగ ఉండాలి అనేది క్రియేట్ అయిపోతుంది. అంతేకాని చిన్నవన్నీ కూడా మనం చూసి మార్కెట్లో ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓన్గా డిజైన్ చేసుకుంటున్నారు ఈ కాన్సెప్ట్ ని. కంపెనీ ఇచ్చే ఫెసిలిటీని, ఈ కంపెన్సేషన్ ప్లాన్ ని వాళ్ళే తయారు చేసుకుంటారు కొంతమంది. అది కూడా నేను వింటున్నా. ఎంత రాంగ్ అండి. వాళ్ళు చూస్తే కొంచెం జాలీ అవుతుంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్ ని కొలాబ్ చేస్తున్నారు, డ్యామేజ్ చేస్తున్నారండి. ఇలాంటి వాళ్ళు కూడా కంపెనీకి పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ఎందుకు తెలిసిన ప్లానింగ్ ఏం తెలిసిన, అరే 2 చేస్తే 6 ప్యాకెట్లు ఇస్తాను కదా కంపెనీ, దాన్ని ఏం చేస్తారు అండర్ సేల్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది రాంగ్ కమిట్మెంట్స్, 3 చేయండి సార్ మీరు, మేమే 3 నెలల తర్వాత మీకు టోటల్ అమౌంట్ మీకు రీఫండ్ ఇస్తాం. ఏంటి సార్ ఇవన్నీ కూడా వింటూనే ఉన్నాం మనం. ఎందుకు సార్ ఇలాంటి ప్లాన్స్? మీకు ప్రాపర్ ప్లాన్కి రండి, మీరు ప్రాపర్ సిస్టానికి రండి. ఇలాంటి రాంగ్ గా వెళ్ళకండి. షార్ట్ టర్మ్ బెనిఫిట్కి వెళ్ళకండి. షార్ట్ టర్మ్ బెనిఫిట్కి వెళ్తే మీరు ఎప్పటికీ ఎదగలేరు, స్పాయిల్ చేస్తారు. మీరు స్పాయిల్ ఎంత చేసినా కూడా సిస్టమ్ ఎప్పుడు కూడా ఇది మేనేజ్ అవుతూనే ఉంటుంది, కానీ స్పాయిల్ చేస్తే మీరు స్పాయిల్ అవుతారు అంతే. అండర్ సేల్ ప్రొడక్ట్ ని 10 సేల్ చేసుకుంటే ఇన్ని ప్యాకెట్లు వస్తాయి, బై ఇంత వేసేది. సో నాకు 100 రూపాయలు 500 పెట్టుకుంటే చాలు, నాకు ఇక్కడే వచ్చేస్తుంది అనుకోండి. ఎన్ని 500 వస్తే నీకు 10,000 వస్తుంది. ఎన్ని 500 అమ్మితే 1,00,000 రూపాయలు చేసుకుంటావు. ఆ 1,00,000 రూపాయలు నీ జీవితం అయిపోద్దా? అదే పని నువ్వు కరెక్ట్ గా చెయ్యి. కరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళు. ఎవరైనా ప్రొడక్ట్ తక్కువ వస్తుందని తీసుకున్నారంటే వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నా, ప్రొడక్ట్ తక్కువ వస్తుందంటే నీ లైఫ్ పోతుంది. అక్కడ అఫిషియల్ గా తీసుకో, ఇక్కడ 5,800 పెట్టి నీకు ప్రొడక్ట్ వస్తుంది. ప్రొడక్ట్ తో పాటు నీకు ఎంతో నువ్వు అర్న్ చేసే లాంటిది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ, జీవితాంతం అర్న్ చేసే ఒక ఆపర్చునిటీ నీకే వస్తుంది సార్. ఇక్కడ యువర్ అఫిషియల్ గా మీరు వస్తారు, ఇక్కడ ఒక అఫిషియల్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు వస్తారు. అంతేగాని తక్కువ ప్రొడక్ట్ వచ్చిందని అక్కడికి వెళ్ళిన వల్ల మీకు ప్రొడక్ట్ వస్తుంది అంతే. కానీ ఇక్కడ మన ప్లాన్ లో ప్రొడక్ట్ తో పాటు అద్భుతమైన ఆపర్చునిటీ అనేది కూడా మీ ముందు ఉంది. ఎందుకు? ప్రొడక్ట్ పనిచేసింది కరెక్ట్. ఎవరికైనా మీరు 2 సేల్స్ మీరు చేశారంటే మీ ఇన్కమ్ రెగ్యులర్ గా డే బై డే, వీక్లీ మీకు వస్తూనే ఉంది కదా. అంత పొటెన్షియల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చివరిగా నేను చెప్తున్నా. కాబట్టి ఫైనల్ గా ఏంటంటే మీకు 100% కాన్ఫిడెన్స్ ప్లస్ హోప్ ఈజ్ ఈక్వల్ టు కమిట్మెంట్. ఓకేనా సార్? ఒక్కసారి నాకు ఈరోజు మన 5th స్టార్స్ ఉన్నారు కదా ఇద్దరు, ఎందుకంటే నేను చెప్పాను వాళ్ళ తరపున, నాగభూషణ్ సార్ అండ్ మీరావళి గారు. మీకు ఒక క్వశ్చన్ నా నుంచి, నాకు తెలుసు మీకు ఏం వచ్చిందో నాకు తెలియదు. నాగభూషణ్ గారు నిన్న నైట్ అయ్యారు సార్, టుడే మీ ఇన్కమ్ ఎంత అండి? టుడే ఇన్కమ్ అదొక్కటి చెప్పండి చాలు మీకు. ఈ స్టోరీ మళ్ళీ నేను నెక్స్ట్ మనం మాట్లాడదాం. మీరు ఎలా స్టార్ట్ చేశారు అవన్నీ నెక్స్ట్ మాట్లాడదాం. మొన్న అయ్యారు సార్ నాగభూషణ్ సార్, మొన్న అయ్యారు. ఓకే, ఆ ఇన్కమ్ చెప్పండి. నిన్నటి ఇన్కమ్, ఎస్టర్డే ఇన్కమ్, టోటల్ ఎంత ఇన్కమ్? మీరు ఒక్కరోజు ఇన్కమ్ చెప్పండి సార్. 1,30,000 సార్ ఒక్కరోజు ఇన్కమ్ 1,20,000. కరెక్టా? ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? ఈ 63 years లో మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూనే ఉన్నారు కదా ఎన్నో ఏళ్ళ నుంచి. ఎన్నో పెద్ద కంపెనీలు చేశారు కదా, కంపెనీలు చేశారు కదా. ఏ ఒక్క రోజైనా మీరు 1 lakh చూసారా? వద్దు, పేర్లు వద్దు సార్, నేమ్ వద్దు. ఏ ఒక్క రోజైనా మీరు 1 lakh చూసారా వన్ డే? ఆ రోజు ఈ రోజు వచ్చిందా సార్? ఖండితంగా వచ్చింది సార్, చాలా ఖుషిగా ఉంది సార్. ఒకటే కమిట్మెంట్ తో చేస్తున్నారా? అవును సార్, ఒకటే కమిట్మెంట్ సార్. చూడండి, మీ ముఖంలో మీ సంతోషంలో మీ సంతోషాన్ని మేము చూసినప్పుడు 100 రెట్ల సంతోషం మనకి ఇక్కడ వస్తుంది సార్. అలాంటి పర్సన్స్ తో మనం ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. అందరికి మీకు ఈ ఆపర్చునిటీ తెచ్చి మాకు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన దానికి ఈ రోజు మేము ఇలా ఉన్నాం సార్. మీ అందరికి క్రియేట్ చేయబోతున్నాం. అలాగే నెక్స్ట్ పర్సన్ మనకు మీరావళి గారు అండి. మీరావళి గారిని కూడా ఒక్కసారి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. యా, మీ ఒక్క ఇన్కమ్ మీరు 5th స్టార్ అయిన తర్వాత వన్ డే ఇన్కమ్ ఏంటి సార్? 1,34,000 వచ్చింది సార్. సూపర్. చూసారా? ఓవరాల్ గా 59th డే అండి ఇది. $5,032 సార్. 59th డే, మోర్ దెన్ 5 lakhs అండి. జస్ట్ 2 months కూడా కంప్లీట్ కాలే. చూసారా? రేపటికి అవుతుంది సార్. 2 months, November 19th. 2 months లెక్క కూడా ఎంటర్ కాలేదు. నౌ యు బికమ్ ఏ 5th స్టార్. ఈరోజు చూడండి, 5th స్టార్ గా ఇంకొక యాడ్ అవుతుంది వాళ్ళకి. అంటే ఇక స్టార్టింగ్ లో ఎట్లుంది, ఇప్పుడు ఏమైతే 2% లకి వెళ్ళిపోయారు. రాయల్టీ 2% అండి. 3 స్టార్ అయితే 1%, 5th స్టార్ అయితే 2% రాయల్టీ. కాబట్టి మనం ఎందుకు కావాలి ర్యాంక్ అచీవ్మెంట్ అంటే మన మోర్ ఇన్కమ్ రావడానికి. నిజమా?
ఇప్పటి నుంచి వాళ్ళకి ఇంకా కొద్దిగా బ్యూటిఫుల్, ఇంకా పెరుగుతూ వాళ్ళ ఇన్కమ్ అంటే ర్యాంక్ బై ర్యాంక్ మనకి ఇన్కమ్ అనేది పెరుగుతూ పోతుంది ఫ్రెండ్స్. ఓకేనండి. సో ఇది ప్రూఫ్ అండి. ఇది చూడండి, ఇలాగ మనం పెరిగే కొద్ది 1 day ఇన్కమ్ మోర్ దెన్ 1 lakh. ఎవరైతే 1 lakh మనం పర్ డే చూడాలనుకుంటున్నామో, సో ప్రతి ఒక్కరికి కూడా దేర్ ఈజ్ an equal opportunity to each and every person who joined here, who started the journey. అంతేనండి. దిస్ ఇస్ ద ప్రూఫ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఉండాలండి. ఓ టు మిస్టర్ శ్రీనివాస్. సో క్లోజ్ అండ్ కంక్లూడ్ అండి. Yes sir. Thank you sir. Extraordinary, wonderful sir. What a session. నిజంగా అమేజింగ్ అండి. నిజంగా నాగభూషణ్ సార్ చెప్పినట్టు మన లైన్ సార్ ఈ ఆపర్చునిటీ లేకపోతే ఇంత హ్యాపీనెస్ మనకు ఉండేది లేదేమో. సార్ అన్నట్టు ఒకసారి 5 star అయితే 1 day ఇన్కమ్ చూసారు కదా, 1,20,000, 1,30,000 అయితే, అదే సిల్వర్ అయితే 1 day ఇన్కమ్ మినిమం 3 lakhs ఉంటుందండి. ఆ రోజు ఇన్కమ్, సిల్వర్ అయిన రోజు ఉండే ఇన్కమ్ ఒకే రోజు 3 lakhs పైన ఉంటుందండి, ఒకే రోజు ఇన్కమ్. అలాగే అదే రూబీ అయితే ఒకే రోజు ఇన్కమ్ మీరే ఊహించుకోండి ఎంత ఎక్కువ ఉంటుందో. సో ఇంకా ఇటువంటివి మనం ఆల్రెడీ చేసి చూపించేసాం. ఆ రూబీ అయిన రోజు వచ్చే ఒకే ఒక రోజు ఇన్కమ్ ఎంత ఉంటుందంటే తక్కువలో తక్కువ 8 lakhs ఉంటుందండి. సో అది కూడా మీకు చెప్తున్నా, ఎందుకంటే ఇది సక్సెస్ అనేది ఎంత ఫాస్ట్ ఉందో ఇక్కడ అనే దానికోసం చెప్తున్నా నేను. చూడండి మీరావల్ సార్ జస్ట్ 2 months, ఇంకా 2 months కూడా ఖాళీ. అలాగే మనకు ఎంతో మంది సిల్వర్స్ ఉన్నారు ఇక్కడ. మన సిల్వర్ కాదర్ సార్ జస్ట్ 3 months. ఇలా 3 stars, 4 stars, 5 stars మేము అసలు ఎప్పుడు ఇంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది కానీ ఊహించలేదు. సో ఇంత ఫాస్ట్ రిజల్ట్స్ కూడా ఊహించలేదు. సార్ అన్నట్టు, ప్రసాద్ సార్ అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు, మన లైన్ సార్ చెప్పినట్టు నిజంగానే మన ప్రోడక్ట్ ఒక్కదాని మీద కాదండి, అన్నిటి మీద పనిచేస్తా ఉంది. చేయవలసిందల్లా మనము ఫోకస్ మాత్రమే. ఈరోజు చాలా మంచిగా చెప్పారు లైన్ సార్. అసలు ఎంత మంచి విషయాలంటే చిన్న విషయాలకి క్యాప్చా ఉందనేసి ఆపేశారంటే ఎంత నియమనాలు కూడా అర్థం కావట్లేదు. క్యాప్చా అనేది మోర్ సెక్యూరిటీ అండి. మీకు అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు క్యాప్చా ఇస్తున్నారో అది మోర్ సెక్యూరిటీ. కావాలంటే మీరు పెద్ద వాటికి బిల్ పేమెంట్ చేసేటప్పుడు అన్నిటికీ కూడా క్యాప్చా అడుగుతారు చూడండి కావాలంటే, ఎందుకంటే అది సెక్యూరిటీ పర్పస్. అది కూడా అర్థం కాలేకపోతే ఎవరేం చేయలేము. నిజంగానే చాలా మంచి పాయింట్లు చెప్పారు సార్. అదే కాదు, ఇంకా ప్రోడక్ట్ విషయం అయితే ఎన్ని కోట్ల రూపాయలకైనా ప్రోడక్ట్ ఇచ్చేదానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అది సార్ నాకు ఎన్నోసార్లు చెప్పారు, డైరెక్ట్ గా కూడా సార్ మాట్లాడుతున్నారు. అది ఎంత గొప్ప, కానీ చిన్న అబ్స్టకల్స్ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. స్టార్టింగే కదా, ఇప్పుడే మన ప్రీ లాంచింగ్ లో ఉన్నాం. సో వాటి చిన్నవి చూసుకొని ఆగిపోతే సార్ చెప్పినట్టు మాకంటే ముందు స్టార్ట్ చేసినాడు అలాగే ఉండిపోయి ఉండారు సార్. అలాగే కనీసం 1 star కూడా కాలే, కానీ వాళ్ళ తర్వాత స్టార్ట్ చేసిన మేము అవన్నీ చిన్నవి. అవి మా గోల్ పెద్దది. ఈ చిన్న అవరోధాలు మాకు అసలు నథింగ్. అది అవరోధం కూడా కాదు, జస్ట్ గ్యాప్ అంతే, ఆ టైం బీయింగ్ అంతే. ఓకే, సో మరొక్కసారి థ్యాంక్ యూ సార్. వాటి గ్రేట్ సెషన్ టుడే ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా మీరు ఇటువంటి సెషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మార్నింగ్ 6:50కి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా రండి. అలాగే ఈరోజు 7:45కి 7:45 ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మినిమం 3 members తోటి మీ టీం తీసుకురండి. సాటర్డే మనకు, సోమవారం రోజు, గురువారం రోజు. ఎస్ సార్ శ్రీనివాస్ టైం కరెక్షన్ 7:30. 7:30 సార్? ఓ సారీ, ఎస్ సార్ 7:30. సారీ సార్, 7:30 అండి. 7:30 ఈ రోజు ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. అందుకే మన కాదర్ గారు 7:30 చెప్పారు. టైం చాలట్లేదు టైంకి, కాబట్టి ఇన్ డెప్త్ సబ్జెక్ట్ కావాలంటే ఖచ్చితంగా మనం అందరినీ ప్రమోట్ చేయొచ్చును, కొత్త వాళ్ళని అందరినీ కూడా. ఎందుకంటే ప్రతిదీ కూడా మన ఇంగ్రీడియంట్ కూడా ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా సబ్జెక్ట్ ఉంటుంది ఈ రోజు. కాబట్టి కొద్దిగా 7:30కి వస్తే కొద్దిగా మనము అందరు కూడా చెప్పండి, కొద్దిగా ముందుగానే ఇన్ఫార్మ్ చేయండి 7:30కి అని. మాక్సిమం పీపుల్ ఈ రోజు ఇన్వైట్ చేద్దాం. ఖచ్చితంగా సార్ 7:30. ఇంకొక మాట, ఫైనల్ మాట సార్, అక్కడ షార్ప్ 7:30 స్టార్ట్ అవుతుంది సార్. మామూలుగా గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, సాయంత్రం పూట ఏమి ఉండవు. చాలా ఇమ్మీడియట్ గా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మామూలుగా 7:45 అంటే కొంతమంది 8కి వస్తూ ఉంటారు.
ఆ టైం మధ్యలో వీడియోలు వేస్తారు అలాగని అలాగ ఉండదు, ఇమీడియట్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. సో ఓకే సార్. సో ఈరోజు స్పెషల్గా 7:30కి మనకు స్టార్ట్ అవుతుందండి. కాదర్ సార్ ఫుల్ ప్లాన్ ప్రజెంటేషన్, అంటే ప్రోడక్ట్ పిన్ టు పిన్ ఇంకా మీకు బాగా అర్థమయ్యే విధంగా చాలా నీట్గా ప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి 7:30కి అందరు రండి. సో మాక్సిమం పీపుల్ ఇన్వైట్ చేసుకోండి ఈరోజు, ఎందుకంటే మోర్ నాలెడ్జ్ ఈరోజు గెయిన్ చేయబోతున్నారు మన ప్రజెంటేషన్ ద్వారా. ఓకేనా? సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఈరోజు 7:30కి మనం అందరం మీట్ అవుతామండి. సో మరొక్కసారి లైన్ సార్ థ్యాంక్స్ చెప్తూ బిఫోర్ కంక్లూజన్ మన ఒక సక్సెస్ మంత్ర ఉంది కదా, ఒకసారి చెప్పుకుందాం. మన ఆల్ ద 3 స్టార్స్, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మనసులో చెప్పువేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనల్ని నడిపిస్తుంది. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ బిఫోర్ కంక్లూడ్ దిస్ సక్సెస్ మంత్ర. సో అందరూ కూడా ఒక్కసారి ఆల్ 3 స్టార్స్ చెప్పండి. ఖచ్చితంగా ఈ 3 స్టార్స్ అందరూ కూడా సిల్వర్స్ కావాలి నెక్స్ట్ మంత్ లో, మార్చ్ లోపల ఆల్ బికమ్ సిల్వర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ స్టార్ట్, లెట్ us స్టార్ట్. డే బై డే, every day, our crucial product with the help of New Young, more and more wealthy, wise, honest, love. Thank you one and all. Thank you, sir.